60 నుంచి 64 వరకు చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం. ఇర్మియా బబులోను మీదికి వచ్చే అభయములన్నిటినీ బబులోను గురించి రాయబడిన ఈ మాటలన్నిటినీ గ్రంథంలో రాసెను. కాగా ఇర్మియా సెరాయాతో ఇట్లెను, నీవు బబులోనులోకి వచ్చినప్పుడు ఈ మాటలన్నిటినీ వినిపించవలను, ఇలాగ నీవు ప్రకటింపవలను. యెహోవా మనుషులైనను జంతువులైనను మరి ఏదైనా ఈ స్థలమందు నివసింపకపోవదులని అది నిత్యము పాడగా నుందని దాని గురించి నీవు సెలవిచ్చితివి. ఈ గ్రంథమును చదివి చాలించిన తర్వాత నీవు దానికి రాయికట్టి యూఫ్రటీసు నదిలో దాన్ని వేసి, నేను దాని మీదికి రప్పింపబోచున్న అపాయముల చేత బబులోను మరలా పైకి రాలేక అలాగే ముందుకోను, దాని జనులు అలసిందురు అనే మాటలు నీవు ప్రకటింపవలను. ఇర్మియా యొక్క మాటలు ఇంతతో ముగిసెను. ఇర్మియా యొక్క మాటలు ఎంతటితో ముగిసెను అంటే 51 అధ్యాయాలు కలిగిన ఇర్మియా గ్రంథంలో 51 అధ్యాయాలు ప్రభు ఇర్మియాతో మాట్లాడించి ఆఖరి 52వ అధ్యాయాన్ని ప్రభు అక్కడ మాట్లాడిస్తూ ఉన్నారు జరిగిన సంగతులలో. కనుక ఇంత విస్తారమైన 51 అధ్యాయాలు ప్రభు మన నిమిత్తమై ఇర్మియాతో మాట్లాడించారు. ఇర్మియా అంటే ఏడ్చుచున్నా లేదా విలపించుచున్న ప్రవక్తని మీరు ప్రతిసారి జ్ఞాపకం చేస్తున్నారు. ఆయన తన కొరకు ఏడ్చలేదు, ప్రభు మాట్లాడినట్లుగా నా కొరకు ఏడవకుడి, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడుడి అని చెప్పేసి ఆ సిలువలో మాట్లాడిన మాట ప్రకారంగా ఇర్మియా గారు కూడా ఆయన కొరకు ఆయన అవసరాల కొరకు కాదు ఏడ్చినది, ఆయన ప్రభు మాట వినకుండా చెడిపోతున్న నాశనమైపోతున్న మనుష్యుల కొరకు ఆయన కల్పిస్తూ ఉన్నాడు. దేవుని మాట వినకుండా నశించిపోతున్న జనాంగం కొరకు, అయ్యో వీళ్ళు దేవుని మాట వినటలేదే, వీళ్ళు నశించిపోతున్నారని చెప్పి అట్టి ప్రజల కొరకే విలపించుతున్నటువంటి వాడిగా ఇర్మియాను మనం గమనిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏమంటాడంటే చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఈ సంవత్సరం ముగింపుకి ఈ 24వ సంవత్సరం ఇర్మియా గ్రంథాన్ని ముగించేద్దామని నేను చాలా దాట వేస్తూ వచ్చాను. ఆయా సందర్భాలు బట్టి ఆ విషయాలు చిన్నగా మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. వచ్చే వారంలో 52వ అధ్యాయం మనం ముగించుకుందాం. ఆపై జనవరి 1 నుంచి కొత్త గ్రంథంలోకి వెళ్దాము. కనుక అంటున్నాడు, ఇర్మియా బబులోను మీదకి వచ్చు అపాయములన్నిటినీ అనగా బబులోను గురించి వ్రాయబడిన ఈ మాటలన్నింటినీ గ్రంథంలో వ్రాసెను. ఇర్మియా గారు గ్రంథస్థం చేశారు. ఏమిటాయి అంటే బబులోను పట్టణం మీదకి, బబులోను సామ్రాజ్యం మీదకి వచ్చేటువంటి అపాయములు, కీడులు, శిక్షలు ఏవైతే ఉన్నావో వాటిని గురించి గ్రంథంలో రాయించాడు దేవుడు ఇర్మియా గారి చేత. మనం 48వ అధ్యాయంలో చాలా ధ్యానం చేశాము. ఒక్కొక్క వచనాన్ని 48వ అధ్యాయంలో ఒక్కొక్క వచనాన్ని మనం ధ్యానం చేస్తూ వచ్చాం. చాలా కాలం ధ్యానం చేసాం 48వ అధ్యాయం. అక్కడ అనేకమైన పట్టణాల పేర్లు ఇచ్చాడు. అక్కడ ఒక్కొక్క పట్టణము దేనికి సాదృశ్యంగా ఉందంటే మనలో ఉన్న ఒక్కొక్క దుర్గుణానికి సాదృశ్యంగా ఉంది. ఆ 48వ అధ్యాయంలో వచ్చిన పట్టణాలు మోయాబు దగ్గర నుంచి ప్రారంభించబడి ఉన్నటువంటి ఆ పట్టణాలన్నీ కూడా మనలో మనుష్యులలో దాగి ఉన్నటువంటి ఒక్కొక్క చెడ్డ గుణానికి, దుర్గుణాలకు, దేవునికి అయాసకరమైన గుణములకు అవి సాదృశ్యంగా పట్టణాలు ఉంటూ ఉన్నాయి. కనుక ఆ పట్టణము ఎందుకు ఉన్నది, ఆ పట్టణం చేసిన దోషం ఏమిటి, ఆ పట్టణంలో తప్పు ఏమిటి, ఆ పట్టణంలో దేవునికి ఎందుకు ఎంతవరకు ఆయాసకరంగా ఉంది, ఆ పట్టణం మీద ఎటువంటి శిక్షను దేవుడు రప్పించబోతున్నాడు అనే విషయాలు అక్కడ అన్ని కూడా ధ్యానం చేసుకుంటూ వచ్చాం. అందుకే ఇక్కడ ఏమంటాడంటే వాటన్నిటి యొక్క తాత్పర్యం సమరికి ఏమంటాడంటే బబులోను మీదకి వచ్చు అపాయములన్నిటినీ, అంటే బబులోను సామ్రాజ్యంలో ఉన్న ప్రతి పట్టణంలో మనం ధ్యానం చేశాం. బబులోను సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఎన్ని పట్టణాలు అయితే ఉన్నాయో అన్నిటి గురించి ముందు అక్కడ 48వ అధ్యాయంలో దాని అన్ని దోషపూరితంగా ఉంటున్నాయి. కనుక ఆ బబులోను సామ్రాజ్యం మీదకి ఎటువంటి అపాయములు, వారికి ఉన్న పాపమును బట్టి,
పాపమును బట్టి, వారిలో ఉన్న అయాసకరమైన గుణములను బట్టి ఎటువంటి అపాయములు రాబోతున్నాయో అవన్నీ కూడా ఆ గ్రంథంలో ఇర్మియా గారి చేత వ్రాయించాడు. ఏ గ్రంథం అది? ఇర్మియా గ్రంథం, బైబిల్ గ్రంథం. అంటే బైబిల్ గ్రంథంలో ఏవైతే శిక్షలు ఉన్నామో ఆ శిక్షలు ఎవరి కొరకు అంటే మృగాల కొరకు, పశువుల కొరకు, పక్షుల కొరకు కాదు, జంతువుల కొరకు కాదు. శిక్షలు ఏ శిక్ష ఉన్నా సరే మనుషుల కొరకే ఉన్నాయి. కాకపోతే మనుషులు ఏం చేశారంటే వారి శిక్షను తప్పించుకుందామనుకుని అమాయకపు పశువులను బలివ్వటం మొదలుపెట్టారు. వాడు కోడెలను, గొర్రెలను, మేకలను, పావురములను, పశుపక్ష్యాలను బలివ్వటం మొదలుపెట్టారు ఊహించుకొని, శిక్ష తప్పించుకుందామనుకుని. కానీ శిక్ష తప్పించుకోవడం మరొక పశువును బలిస్తే జరిగేది కాదు అన్న సంగతి దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడారు. అందుకని హెబ్రీ పత్రికలో చూస్తాం కదా, కోడెల రక్తమైనను మేక రక్తమైన కాదు కానీ పరిశుద్ధమైన దేవుని యొక్క రక్తము ద్వారా మాత్రమే పాప క్షమాపణ కలుగుతున్నదని చెప్పేసి చాలా స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం అక్కడ. కనుక బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి శిక్షలు, ఇవి వ్రాయించబడిన శిక్షలు ఎవరి కొరకై అంటే దోషము కలిగి పాపము చేస్తూ దేవుని నిర్లక్ష్యం చేసి దేవుని ఆరాధించకుండా దేవుని కొరకు నమ్మకంగా జీవించకుండా ఎవరైతే బ్రతుకుతున్నారో వారి కొరకు శిక్షలు ఉన్నాయి అని ఇక్కడ చెప్పబడుతుంది. కనుక ఏమంటే ఇర్మియా సెరాయాతో ఇట్లను, నీవు బబులోనుకు వచ్చినప్పుడు ఈ మాటలన్నింటినీ చదివి వినిపించవలెను. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. బబులోనుకు వచ్చినప్పుడు ఏం చేయాలంట? ఈ మాటలన్నీ శిక్షలు చదివి వినిపించాలంట. వినిపించాలి. ఒకవేళ మీలో ఎవరైనా బర్త్డే ప్రేయర్ పెట్టుకొని సేవకులుగా నన్ను వచ్చి ప్రేయర్ చేశారంటే బర్త్డే మీటింగ్ పెట్టుకున్నారు మీరు. ఇప్పుడు సేవకులు వచ్చినప్పుడు ఈ సెక్షన్ చదివి వినిపించాలనుకోండి, ఇంకోసారి నమ్మట్టాను. ఏదో బర్త్డే అని చెప్పి ఇంటికి పిలిస్తే నువ్వేం పాస్టర్ అయ్యా, నువ్వేం దేవుని సేవకుడివి, శిక్షణ గురించి చదువుతావా, శాపాలు పెట్టి వెళ్తావు, మాకు నువ్వు మంచిగా అసలు నువ్వు సేవకుడివేనా, ఏదో దీవించి వెళ్ళాలి కానీ ఏదో ఆశ్రయించి వెళ్ళాలి కానీ అని మొదలెడతారు. అంటే లేదు ఒక పెళ్ళికి. ఎందుకండి? ఒక జ్ఞాపకార్థకులు ఎవరు చనిపోతే వాళ్ళు ప్రార్థన పెట్టుకుంటారు కదా, ఆ ప్రార్థన వెళ్ళిన సేవకుడు ఏం చెప్పాలి చెప్పడం? కూడా ఆ చనిపోయిన వాడు ఎంత దుర్మార్గుడైనా, ఎంత త్రాగుబోతైనా, ఎంత తిరుగుబోతైనా, ఎంత హంతకుడైనా, ఎటువంటి వాడైనా ఇంట్లో ప్రార్థన పెట్టుకున్నారు. ఇప్పుడు ఏం చెప్పాలా? వచ్చి సేవకుడు ఆ చేసిన పనులు శిక్ష ఉందని చెప్తే ఊరుకుంటారు. వచ్చినాడు ఏం చెప్పాలి? ఇప్పుడు ఎంత మంచివాడు, పాస్టర్ గారు రోడ్డు మీద వెళ్తుంటే తిట్టాడు కానీ పట్టలేదు, పాపం ఎంత మంచివాడు, మొహం మీద ఉమ్మేసాడు కానీ రాయి చేసలేదు, ఎంత మంచివాడు అని చెప్పి కూడా రావాలి. అంటే శిక్ష గురించి చెప్తే ఏ పరిస్థితులు ఎవరు కూడా ఈవేళ ఒప్పుకోవడం లేదు మనుషులు. కానీ ఇప్పుడు మన భర్తల గారు ఏదైనా ఆరాధన వాక్యం చెప్పేటప్పుడు, వాక్యం వినేటప్పుడు మనం ఆశీర్వచనాలు వినడానికి మన చెవులు ఇష్టపడుతున్నాయి కానీ మన హృదయం అంగీకరిస్తుంది. కానీ మనం చేసిన అయాసకరమైన పరిస్థితిని బట్టి వచ్చే ఆ దోషమును కలిగే శిక్ష గురించి చెప్తే ఇవాడు ఎవరు కూడా ఒప్పుకోవటం లేదు. ఏ సేవకుడు ఇవాళ సమాజం సంఘం అంగీకరించడం లేదు. ఇవాళ ఎవరు ఒప్పుకోడు. మా పాత్ర ఎప్పుడు తిడతానే ఉంటాడండి, ఎప్పుడు శాపడాలనే ఆయన అంటారు తప్ప మమ్మల్ని బాగు చేయడానికి ఈ మాటలు చెప్పారు, మేము బాగోవాలి అనే ఆలోచన ఎవరికి కూడా అపవాదం రానివ్వటం లేదు. సంఘం కూడా ఎవరు కూడా ఒప్పుకోవటం లేదు ఇవాళ. కనుక జ్ఞాపకం చేస్తున్నప్పుడు బబులోను గురించి వ్రాయబడిన శిక్షలన్నీ కూడా ఏ ప్రమాదము, ఒకవేళ సేవకుడిగా నేనే మిమ్మల్ని బుజ్జగిస్తా, మిమ్మల్ని అది కాదమ్మా ఇది కాదమ్మా అని బ్రతిమలాడుకుంటా, శిక్ష గురించి చెప్పకుండా ఏదో నువ్వు స్వాధీనపరుచుకుంటావు, నేను దేవుడి 127 కీర్తన చదివేసేసి దేవుడిని ఆశ్రయించను కాక అని చెప్పేసి ఆమె చెప్పి వెళ్ళిపోతారు. అంత మాత్రం చేత నీ దోషం పరిహరించబడతా? ఒక నేను వ్యక్తిగా లేదా మీ మెప్పు పొందుకోవడానికి నేను బ్లెస్ చేస్తాడుగా చేసి అటువంటి వాక్యాలు చెప్పి అటువంటి ఆశ్రయించి వెళ్ళిపోవచ్చు నేను. కానీ అందువల్ల నీకు వచ్చే శిక్ష తగ్గిపోద్దా? తొలగిపోతుందా? తొలగిపోదు కదా. మరి సేవకుడు తెచ్చుకుంటారు ఎందుకు? మరి
సేవకుడు ఉన్నట్టుగా మాట్లాడాలి. దోషం ఉంటే దోషంగానే మాట్లాడాలి, దోషం గురించే మాట్లాడాలి. పాపం ఉంటే పాపం గురించే మాట్లాడాలి. హెచ్చరించాలి. ఆ హెచ్చరికలు పాజిటివ్గా తీసుకున్న వారు ఆశ్రయించబడతారు. వారికి ఆ శిక్ష నుంచి తొలగించబడతారు. ఇక్కడ సరయా ఆ గ్రంథంలో ఏవైతే శిక్షలు, అపాయము, కీడు రాసినాయో వాటన్నిటిని చదివి వినిపించు అంటున్నాడు. అవి వినిపించబడాలి. వినిపించకపోతే నిజమే ఇది దోషము, ఇది తప్పు, నేను సరి చేసుకోవాలని ఆలోచన నీకు ఎట్లా కలుగుతుంది? ఒక విశ్వాసం రక్షించబడటానికి, లేకపోతే ఒక విశ్వాసం మలచబడటానికి, క్రైస్తవులుగా రాగలటానికి ప్రధాన కారణమైన దోషమే కదా, పాపమే కదా. పాపం నుంచి విడుదల పొందాలంటే వారు చేస్తున్న తప్పేంటో తెలియజేయాలి కదా, ఆ పొరపాటు ఏంటో తెలియచెప్పాలి కదా. నీలో ఈ దుర్గుణం ఉంది, నీలో ఈ దోషం ఉంది, నీలో ఈ అక్రమం ఉంది అని తెలియజేస్తే అప్పుడు నిజమే కదా అనుకుంటే అప్పుడు మారుమనసు వస్తుంది, అప్పుడు మారుతారు, అప్పుడు రక్షించబడతారు, అప్పుడు శిక్షలు తొలగించబడతారు. అంతే తప్ప బుజ్జగించుకున్న అయ్యా అమ్మ అయ్యా ప్రతిఫలం పెడితే శిక్ష రాక మానదు కదా. శిక్ష తొలగించడం నా చేతిలో లేదు కదా. శిక్ష తొలగించి ఏ శాపం చేతిలో తప్పించడం యెహోవా ఉంది. నువ్వు మారితే ఆయన తప్పిస్తాను. మారటం వరకు వాక్యం చెప్పాలి. ఆ వాక్యం చెప్పగలిగిన వాడే సేవకుడు అవుతాడు, శిశుమైన సేవకుడు. కనుక హెచ్చరించము, బుద్ధి చెప్పము, గద్దించము సేవకునికి దేవుడు ఇచ్చినటువంటి అధికారం. వాళ్ళు చిన్నపిల్లలు ఎవరు అమలు చేస్తున్న రోజున బాగా కొంచెం తిరుగుతున్నారు, అమలు చేస్తారు. గుర్తుగా వాడు పాపం బెక్కమొహం పెట్టాడు, వెళ్ళిపోయాడు. అప్పుడు పాస్ అయ్యారు, మన అయ్యారు పాపం ఎక్కువ అంటే మన అయ్యారికి కోపం ఎక్కువ. అయ్యారి కోపం ఎక్కువ దేనికింది? డిస్టర్బెన్స్ వస్తుందిగా, ఆత్మీయ వాతావరణం చెడిపోతుంది. ఇక్కడ ఆత్మీయ వాతావరణం చెడిపోతుంది కదా. అయ్యారి కోపం ఎక్కువే. అది ఎక్కువ కాకపోతే మీరు ఎట్లా సరి చేయబడతారు? అయ్యారు ఇంకా అయ్యారు చాలా కోపం తగ్గించుకున్నాడు ఇప్పుడు. ఇంకా ఒకప్పుడు అయ్యారు చూస్తే నేను ఉద్యోగంలో ఉండగా చూస్తే నా పై అధికారులు బెదిరిపోయేవాడు. ఓసారి మేనేజర్ గారు అయితే నా మీద పోలీస్ కంప్లైంట్ పెట్టారు. అది కొట్టేసాడు. ఈ పద్ధతి చదివి చూడండి, ఈ పద్ధతి చొక్కా తీసి నా పై ఆఫీసి వాడు ఆఫీస్కి వెళ్ళిపోయి చొక్కా కొట్టాడు చూడండి అని చెప్పేసి ఏడ్చేసాడు ఆయన. వెంటనే ఢిల్లీ నుంచి ఫోన్ ఇక్కడ ఎస్పీ గారికి, ఏలూరు ఎస్పీ గారికి, ఆయన సీఎం ఎస్ఐ గారు ఎవరు పంపించారు, అవకాశం ఎవరు మరి నాకు వచ్చారు బ్యాంక్ కొట్టి కొట్టారని చెప్పేసి. వాళ్ళు వచ్చారు బ్యాంక్కి, ఎవరు వారు ఎవరు అనుకుంటాను. చూస్తే ఇది కొట్టేవాళ్ళు రా స్టేషన్లో వచ్చేట్టుగా ఢిల్లీ నుంచి మా ఫోన్ నుంచి ఏమవుతారు రా. ఈలోపు పక్క వాళ్ళు ఎవరు ఉంటారు, ఆయన కొట్టడం ఏంటండి అసలు, ఆయన మాట్లాడలేదు కొట్టడైనా అది ఇంకెవరు అన్నారు. అది కాదు మొత్తం సాయంకాలం తేలింది ఏంటంటే నేనంటే భయం వేసుకుంటున్నట్టు మేనేజర్కి అందుకే ఇలా చెప్తే తప్ప అది పోలీసు అని చేస్తే తప్ప ఇది మొగడం లోబడ్డని చెప్పేసి నేను గురించి ఒక అమ్మాయిని ఇచ్చాను చేసి రాత్రి 12 గంటలకి ఆయన చేత షేక్ హ్యాండ్ ఇప్పించి వదిలిపెట్టారు. ఆయన చేత నాకు షేక్ హ్యాండ్ ఇప్పించారు చివరి. దేవుడికి మహిమ కలుగుతాక నేను మెట్లకి వెళ్తా ఉంటే పొద్దున్న 9-10 బ్యాంక్కి నా షూస్ సౌండ్ విని వచ్చేస్తాడు లోపల కంగారు లేదు. ఆ లోపల కూడా నువ్వు వచ్చేస్తా కంగారు పడిపోతాడు బాగుపడి అటువంటి నేను గొప్పగా చెప్పలేదు దాని గురించి. అదొకమైన ముందుతనం, అదొకమైన ధైర్యం, అదొక రకమైనటువంటి కోపం, అదొకమైన అంటే అది కరెక్ట్గా లేకపోతే కోపం వస్తుంది. మాట కరెక్ట్గా ఉండాలి, తీరు కరెక్ట్గా ఉండాలి, కరెక్ట్గా ఉండాలి. అది లేకపోతే ఒక రకమైన ఆతృత కలుగుతుంది. ఆతృతలో వచ్చే కోపం అన్నమాట, అందుకని ప్రేమ లెక్క. కనుక సేవకుడు ఎప్పుడు గద్దించాలి, సేవకుడు ఎప్పుడు కనపరచాలి, అవసరమైన బుద్ధి చెప్పని వాక్యం ఉంది, చెప్పగలగాలి. ఇక్కడ అంటున్నాడు, బబులోనుకు వచ్చినప్పుడు ఈ సంగతులన్నిటినీ చదివి వినిపించవలను, ఏ లోపల నువ్వు ప్రకటింపవలను. ఉందా లేదు అక్కడ? చదివి వినిపించాలి, ప్రకటించు. ఏది మంచో ఏది చెడో
ఏది అవసరమో ఏది అవసరమో కాదు, ఏది చెప్తావు, ఏది మంచిదో, ఏది అవసరమో, ఏది వ్యర్థమో నువ్వు చెప్పాలి, బోధించాలి, ప్రకటించాలి. వాక్యం ప్రకటించడం అంటే బొచ్చుగేసు చెప్పేది వాక్యం కాదు. ప్రభు ఏమన్నాడు? సొన్నం కొట్టిన సమాధులారా అన్నాడు. ఇప్పుడు ఆ మాట నేనంటే మేము చచ్చిపోవడం అనుకుంటాను అన్నాడు లేదా? ప్రభు అన్నాడు లేదా? సొన్నం కొట్టిన సమాధులారా అంటున్నాడు దేవుడు. మరి ప్రభువు గద్దించలేదా? ప్రభు విమర్శించలేదా? ప్రభు వారికి నేర్పలేదా? నేర్పుడు వచ్చాక అదే బోధకుడు పని. బోధకుడు అంటే అది. స్కూల్లో పిల్లలు తప్పు చేస్తే బలి చేసామమ్మా అంటారమ్మా, మీరు కొట్టట్లా? కొడుతున్నారుగా? కొట్టకపోతే వాళ్ళు ఎలా సరిపోతారు? వాళ్ళు ఎలా నేర్చుకుంటారు? నేను మా అమ్మగారు స్కూల్లో టీచర్, ఆ పక్కన స్కూల్, ఆ ఎలిమెంటరీ స్కూల్ టీచర్, రోడ్డుకి యువతల పక్క హై స్కూల్, అక్కడ చదువుతున్నారు. మా ఇంటి గోడ హై స్కూల్ హెడ్ మాస్టర్తో సహా స్కూల్ టీచర్ దగ్గర పిల్లలందరూ కూడా మా ఇంటి గోడ, ఇది గోడ అయితే ఈ గోడ ఒకటి ఆలుగుని చెయ్యి ఇంటి గోడ మీద వేసుకొని ఈ సందు ఉండేది, ఈ సందులో వెళ్ళాలి. వాళ్ళు స్కూల్కి వెళ్ళాలి, స్కూల్కి బయట రావాలి. మా ఇంటి గోడ మీద ఆనుకొని వాళ్ళు వెళ్ళాలి. స్కూల్కి వెళ్తారు కానీ మళ్ళీ ఇంటికి రావడానికైనా మా ఇంటి మీద రోజు వెళ్ళాలి. స్కూల్లో తప్పు చేసి తెచ్చాడు తప్పు కొన్ని మన టీచర్ గారు అబ్బాయి కదా, వాళ్ళ ఇంటి మీదగా వస్తున్నాం కదా, మనం రోజు వాళ్ళ గుమ్మంలో చూస్తున్నాం కానీ ఏనాడు ఖర్చు చేయలేదు. కొడితే వాతం తీరిపోయి గబోదివో పరా ఇలాగనిసరా అని వాడు మళ్ళీ కొట్టి చేతులు వాతం తీరిపోదు. సరిచేయబట్టడానికే కొడతారు, సరిచేయబట్టడానికి బుద్ధి చెప్పబడతాం, సరిచేయబట్టడానికే. కనుక చదవాలి, వినిపించాలి, ప్రకటించాలని చెప్పి ప్రభు ఇక్కడ అంటా ఉన్నారు. యెహోవా 62 మనుష్యులనైనను జంతువులైన మరి ఏదైనా ఈ స్థలమును నివసింపకపోవదనియు అది నిత్యము పాడుగా ఉన్న స్థలమని దాని గురించి సెలవిచ్చితివి. ఎవరు చదవాలంట? ఎవరు బోధించాలి? యెహోవా దేవా, ఈ స్థలం పాడైపోయింది, ఇక మనుషులు ఎవరు ఉండరు ఇక్కడ అని చెప్పి ప్రకటించాలట. మనుషులే కాదు, జంతువులు, పశువులు కూడా ఏమీ ఇక్కడ ఉన్నంతగా ఈ స్థలం పాడైపోయింది. ఎందుకంటే మనుషుల్లో ఉన్న శాపగ్రస్తమైన స్థితిని బట్టి హెచ్చరించాలట. మనుషులు అంటే అంత కఠినంగా మాట్లాడి, అంత లోతుగా మాట్లాడి, అంత గాయపరచబడేలా మాట్లాడి చెప్తేనే కానీ సరి అవ్వదు. గమనించాలి. 24వ సంవత్సరం అయిపోతా ఉంది. ఓ క్రొత్త సంవత్సరం దేవుడు మనకు తయారు చేస్తున్నాడు. ఒకవేళ ఇంకా ఈ సంవత్సరం ఇంకా మనలో మిగిలిన దోషాలు కానీ, ఆయాసకరమైన పరిస్థితి కానీ, ఆయా సమయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని హెచ్చరించుంటాడు. ఆయా సమయాల్లో సంఘంలోంచి హెచ్చరికలు వచ్చి ఉంటాయి. ఆయా సమయాల్లో మీరు మోకరించినప్పుడు దేవుడే మీతో మాట్లాడి ఉంటారు. ఆయా సమయంలో వాక్యంలోంచి హెచ్చరికలు వచ్చి ఉంటాయి. సేవకుడు హెచ్చరించి ఉంటాడు. ఒకవేళ ఈ సంవత్సరం ఇంకా ఏదైనా సరి చేసుకోవాల్సిన విషయాలుంటే, ఇంకా ఏవైనా క్రమపరచుకోవాల్సిన విషయాలుంటే ఈ 10 రోజుల్లో అది సరి చేయబడి నూతనమైన సంవత్సరంలో నూతనమైన మనస్సు కలిగి నూతనమైన ఆత్మగా నూతన సంవత్సరంలో మీరు ప్రవేశించుదురు గాక. ఆమేన్. ఎందుకంటే సరి చేయబడాలి. కొత్త సంవత్సరం కొరకు ఎలా ఎదురు చూస్తున్నామో దేవుడు కూడా నువ్వు నూతనంగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. కొత్త సంవత్సరం కొరకు అన్నీ కొత్తగా ఉండాలని కోరుకుంటున్నాం కదా. మనం కొత్త బట్టలు కావాలి, అన్నీ కొత్తగా ఉండాలి. ఒకటి పాత పడిపోతే పెయింటింగ్లు వేసుకుంటున్నాము, అవి పాతమైపోతే మార్చుకుంటున్నాం, ఎక్స్చేంజ్ చేస్తున్నాం. మన హృదయం కూడా ఎక్స్చేంజ్ చేయబడాలి. మన తలంపులు మారిపోవాలి, మన ఆలోచనలు మారిపోవాలి, మన నడవడిక మారిపోవాలి. హెచ్చరికలు ఎల్లకాలము రావు. స్కూల్కి తొందర రారు 2-3 సార్లు చెప్తారు. తర్వాత ఇప్పుడు మీరు ఆఫీస్కి లేట్కి వెళ్తారు. మొదటిసారి ఓకే, ఏదో ఒప్పుకుంటారు, సార్ లేట్ అయింది. రెండోసారి కూడా మీసారి కదలంటే వార్నింగ్ ఇస్తారు. మూడోసారి ఒత్తికి వెళ్ళిపోండి అంటారు. కనుక హెచ్చరికలు 1-2 సార్లు వస్తే ప్రభు అన్నాడు, నేను
పిలిచినప్పుడు ఎవరు పలకటం లేదు అని బాధపడుతున్నాడు ప్రభు. రిఫరెన్స్ మీ సమయం లేదు. నేను పిలిచినప్పుడు ఎవరో పలకలేరా? నేను ఒక్క మారు పిలిచింది, 2 మార్లు పిలిచింది. దేవుని సార్ పిలిచాట, ఒక్క మారు పిలిచింది, 2 మార్లు పిలిచింది. నేను పిలిచినప్పుడు మీరు పలకలేరా అంటున్నాడు. చనిపోయిన లాజరును పిలిచాడు, సమాధిలోంచి లేచి బయటకు వచ్చాడు. చెప్పకుండా ఒకసారి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బ్రతుకున్న చెట్టు చాటున ఉన్నటువంటి ఆదామును పిలిచాడు, ఆదాము బయటికి రాలేదు. సమాధిలో లాజరు బయటకు వచ్చాడు, ఆదాము చెట్టు చాటు నుంచి ఆదాము బయటికి రాలేదు. ఒకవేళ సమాధిలో ఉన్న వారుగా ఉంటే లాజరు వల్ల బయటకు వచ్చేద్దాం. ఒకవేళ ఆదాము వలె దావుకొని ఉంటే మిగిలిపోతే ప్రమాదం, శాపం మన వరకు ఉంది, అపాయాలు మన వరకు ఉన్నాయి. అది నరకము అంటారు. అది కలగక ముందే ఇంకొకసారి ప్రభు హెచ్చరించడానికి ఇష్టపడటం లేదు. కనుక మనసు మార్చుకున్నాం, హృదయం మార్చుకున్నాం, వెలుపటికి వచ్చి ప్రభువు వెంబడించే వారంగా ఉందా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు అంటే ఇక్కడ ఏమంటారంటే, ఎలాగో నువ్వు ప్రకటింపవలను, మనుషులు ఎవరు కూడా అక్కడ నివసింపరు అంటూనే ఈ గ్రంథము చదివి ఏంటంట, ఈ గ్రంథము చదివి చాలించిన తర్వాత నీవు దానికి రాయి కట్టి యూఫ్రటీస్ నదిలో దాన్ని వేసి, రాయి కట్టి ఎక్కడికి వేసేయాలి? యూఫ్రటీస్ నదిలో వదిలేయాలంట. ఈ యూఫ్రటీస్ నదిలో వదిలేయాలి రాయి కట్టిన తర్వాత. ఇక ఉండటానికి లేదు, ఇక హెచ్చరికలు రావు, ఇక కాషన్స్ ఉండవు, ఇక జాగ్రత్తలు ఉండవు, ఇక చెప్పేవారు ఉండరు. దేవోక్తి లేని ఎడల జనులు ఏమవుతారంట? చెప్పండి. దేవోక్తి లేని ఎడల సాంకేతికలో చూస్తారు ఈ మాట. జనులు కట్టు తప్పుదురు. దేవోక్తి దగ్గర దేవుడి యొక్క వాక్కు లేకపోతే ప్రజలు కట్టుబాటు తప్పుతారు. విచ్చలవిడితనం పెరిగిపోతుంది. విచ్చలవిడితనం అంటే అది శాపగ్రస్తమైనటువంటి, సాతాను చెందినటువంటి. కనుక దేవోక్తి ఎప్పుడూ ఉండాలి. కానీ ప్రభు ఏమన్నాడు తెలుసా? నేను చెప్పాను, నేను పిలిచాను మిమ్మల్ని, మీరు స్పందించడం లేదు కనుక, రెస్పాన్స్ లేదు కనుక ఇక నేను దాన్ని ఏం చేస్తానంటాడు? ఇప్పుడు రాయి కట్టి యూఫ్రటీస్ నదిలోకి విసిరేస్తాను అంటున్నాడు. ఎక్కడిది యూఫ్రటీస్ నది? ఎక్కడ ప్రారంభమైంది చెప్పండి? యూఫ్రటీస్ నది ఏదైనా తోటలో ప్రారంభమైంది. చూద్దాం ఒకసారి. ఒక చిన్న కండిషన్, కాషన్ అక్కడ చూద్దాం. ఆదికాండము 2వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. నాలుగు శాఖలాయన. గుడ్. అత్త గుర్తొచ్చిందా? ఆమె చాలు. మీకేమర్థమైంది ఇక్కడ? ఈ వచ్చిన చదివించాక ఏమర్థమైంది? 4 యూఫ్రటీస్ నది. ఓకే, అంతవరకు బాగానే ఉంది. మిగిలిన మొదటి 3 నదుల గురించి కొంత సమాచారం ఉంది ఇక్కడ. ఎక్కడెక్కడ పారుతున్నాయి, దాంట్లో ఏం దొరుకుతున్నాయి ఉన్నాయి. యూఫ్రటీస్ గురించి ఏదైనా సమాచారం ఉంది ఇక్కడ? ఊరికే పేరు చెప్పబడి అదే సరిగ్గా ఇక్కడ. దాని గురించి వేరే వివరాలు, మిగిలిన 3 గురించి వివరాలు ఇచ్చి ఈ 4వ శాఖ అయినటువంటి యూఫ్రటీస్ గురించి పేరే పెట్టబడింది, కానీ ఏ ఇన్ఫర్మేషన్ అక్కడ ఇవ్వలేదు అసలు కదా. ఆపేసి పేరు అంతే, యూఫ్రటీస్ అని అన్నారు అంతే తప్ప వేరే సమాచారం ఏది కూడా అక్కడ రాయలేదు. ఎందుకని? వ్రాసి ఉంచడానికి ఒక కారణం ఉంటుంది దేవుని దగ్గర, వ్రాయకపోవడానికి కారణం ఉంటుంది, చెప్పడానికి ఒక కారణం ఉంటుంది, చెప్పకపోవడానికి కారణం ఉంటుంది. దేవుని దగ్గర కారణం లేకుండా ఏది చేయరు ఆయన. దేవుని దగ్గర ప్రణాళిక లేకుండా ఏ చిన్నది కూడా చేయరు ఆయన. కనుక ఇక్కడ ఒక గొప్ప ప్రణాళిక ఉన్నది యూఫ్రటీస్ నది కొరకు. అందుకని అక్కడ ఏం చెప్పలేదు ఆయన. మిగిలిన 3 గురించి అంత ప్రణాళిక లేదు కాబట్టి అక్కడ చెప్పేసరి అయిపోయింది.
కానీ యూఫ్రటీస్ నదిని గురించిన ఒక గొప్ప ప్రణాళిక ఉన్నది. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. మీరు నది దాటి స్వాధీనపరచుకున్నట్టు వెళ్ళుచున్న దేశము లోయలు గల దేశము, అది ఆకాశ వర్ష జలము కావును. అది నీ దేవుడని యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడని యెహోవా కనుక సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. కాబట్టి నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ ఆత్మతోను నీ దేవుడని యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు నది దాటి స్వాధీనపరచుకొని పోవచ్చున్నటువంటి ఆ కొండలు లోయలు కలిగిన దేశము ఏం చదువుతుంటది? ఆకాశ వర్ష జలము త్రాగును. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అది నది ఆకాశ వర్ష జలాలు త్రాగే నదట. అంటే ఆకాశం నుంచి వచ్చే వర్షం మాత్రమే అక్కడ ఉంటుంది. కింద నుంచి పారి వచ్చినట్టు మరొక స్థలం నుంచి పారి వచ్చినటువంటి జలములు ఉండవు అక్కడ. ఆ ప్రక్క నుంచి ఈ ప్రక్క నుంచి వరదలాగా వచ్చిన జలాలు ఉండవు అక్కడ. ఏ జలాలు ఉంటాయి? ఆకాశంలోంచి వచ్చిన వర్షపు నీరు మాత్రమే ఆ నదిలో ఉంటుందంట. అంటే ఆ వర్షం ఎంత స్వచ్ఛంగా ఉంటుందో కదా. కింద నేల మీద పారి వచ్చిన నీరు బురదగా ఉంటుంది, మురికైపోద్ది, కలుషితమైపోద్ది. కానీ డైరెక్ట్గా ఆకాశం నుంచి వచ్చే వర్షము చాలా స్వచ్ఛంగా. చాలా మంది అయితే ఏం చేస్తారో తెలుసా? అవి నీళ్లు పట్టుకొని ఆకాశం బిందులు పెట్టి ప్లేట్లు పెట్టి ఆ నీళ్లు పట్టుకొని కొన్ని రోజుల పాటు నిలముంచుకొని మంచినీళ్ళు త్రాగుతారు అన్నమాట. చాలామంది డైరెక్ట్గా త్రాగేస్తారు. అవి ఇక వేడి చేయడమో, కాల్చుకోవడమో, లేదా ఫిల్టర్ చేయడమో అక్కర్లేదు. అంటే ఆకాశ జల వర్షములు అంత స్వచ్ఛమైనవి. ఆ జలం మాత్రమే ఈ నదిలో ఉంటుంది. రైట్. ఇంకేం చూస్తున్నాం కదా? అది నీ దేవుడు యెహోవా లక్ష్య పెట్టు దేశము. నీ దేవుడు యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. చెప్పడం ఒకసారి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈ స్వచ్ఛమైనటువంటిది, యథార్థమైనటువంటిది, నమ్మకమైనటువంటి హృదయం కలిగి ఉంటే నీ మీద కూడా యెహోవా దృష్టి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఉంటుందంట. అప్పుడు నీకు లోటు ఉంటుందా? అప్పుడు నీకు కొరత ఉంటుందా? జనవరి 1వ తారీఖున అర్ధరాత్రి 10 గంటలకి ఎంత సంతోషంగా చెప్పడం కొట్టి కేకులు కూడా గంతులు వేస్తా, కేకులు తింటా, ఎంత గంతులు వేస్తా, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ కేకులు కొడుతున్నావో జనవరి నెల అయిపోయాక అలాగే ఉంటావు, ఫిబ్రవరి నెలలో అలాగే ఉంటావు, అక్టోబర్ అలాగే ఉంటావు, మళ్ళీ డిసెంబర్ వచ్చి మళ్ళీ 1వ తారీఖు వచ్చేదాకా అదే సంతోషం సమృద్ధిని కలుగునుగాక. ఆమేన్. ఎందుకని? ఆకాశ జల వర్షము త్రాగుచున్నది. దాని మీద దేవుని యొక్క దృష్టి సంవత్సరం అంతా ఉంటుందంట. అంటే దేవుని దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదం ఏమైతే ఉందో దాని కొరకు ఎదురు చూచి, దేవుని నిర్ణయం కొరకు ఎదురు చూచి, దేవుని ఉద్దేశం కొరకు ఎదురు చూచి, దేవుని ఏర్పాటు కొరకు ఎదురు చూచి, దేవుని యొక్క చిత్తము కొరకు ఎదురు చూచి నువ్వేదైతే పొందుకుంటున్నావో అది దాని మీద సంవత్సరాది మొదలు సంవత్సరాంతం వరకు దేవుని కాపుదల ఉంటుంది. చెప్పగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్ని ఏర్పాటు చేసుకుంటాం, కొన్ని నీ ఉద్దేశ ప్రకారంగా కొనుక్కుంటావు, ఏర్పాటు చేసుకుంటావు, సర్దుబాటు చేసుకుంటావు. కొన్ని ఉద్దేశానుసారంగా నీ మనసుకు నచ్చి చేస్తావు. దేవుని చిత్తం కాకపోయినా అవేమవుతాయి? ఇప్పుడు పాడైపోతాయి. దే ఆర్ పెరిషబుల్. అవి నాశనం అయిపోతూ ఉంటాయి. కానీ దేవుడు నీకు ఏమైతే ఇచ్చారో దాని వల్ల నువ్వు ఆశపడి నువ్వు పొందుకున్నప్పుడు ఆకాశ వర్ష జలముల వలె అవి స్వచ్ఛమైనవి, మంచివి, శ్రేష్టమైన దేవునికి ఇస్తారు. కనుక వాటి కొరకు ఎదురు చూసి పొందుకున్నప్పుడు వాటన్నిటి మీద, ఆశీర్వాదాల మీద దేవుని యొక్క దృష్టి, దేవుని యొక్క కనుదృష్టి సంవత్సరం అంతా కూడా అలాగే నిలిచి ఉండదండి. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కనుక ఇప్పుడేంటి ఆ నది అంటున్నాడు, అది ఆకాశ వర్ష జలము త్రాగే నది. ఏంటది ఇప్పుడు? అది చూద్దాం. ఇంకా కొన్ని విషయాలు చూద్దామా? ఇర్మియా గ్రంథం
19వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. ఈ మాటలు చెప్పిన తర్వాత నీతో కూడా వచ్చిన మనుషులు చూస్తుండగా నీవు ఆ కూజాను పగలగొట్టి వారితో ఇలా కనబడెను. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మరలా బాగు చేయ అసఖ్యమైన కుమ్మరి పాత్రను ఒకడు పగలగొట్టినట్లు నేను ఈ జలమును ఈ పట్టణమును పగలగొట్టబోచున్నాను కనుక చాలు మరొక ఒక కూశ పగలగొట్టబడినట్లుగా మరలా తిరిగి బాగు చేయడానికి అవకాశం లేని రీతిగా ఉంటూ ఉండగా నీవు చేయవలసిన నీ బ్రతుకు, నీ శరీరము, నీ దేహము, నీ జీవితము, నీ లైఫ్ యావత్తుకు ఇలాగున పగలగొట్టబడి మరలా తిరిగి కట్టడానికి అవకాశం లేని జీవితం అయి ఉంటుండగా ఒకవేళ నీవు ఆ ఆకాశ వర్ష జలముల కొరకే ఎదురు చూచినట్లయితే నీ మీద పగలగొట్టబడకుండా, ఏ శిక్ష నీ మీదకు రాకుండా, ఏ కీడులు సంభవించకుండా సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా నీవు ఆయన కాపుదలు భద్రం చేయబడి ఉంటావట. అందుకే ఇదే మీరు 13వ అధ్యాయం చూద్దాం. ఇప్పుడు 13వ అధ్యాయం 3వ వచనం. ఆమేన్. చాలమ్మా. ఎక్కడంటది? ఏ నది? యూఫ్రటీస్ నదిలో. నదిలో ఉన్న బండ సందులను దాన్ని దాచిపెట్టాలి, గ్రంథాన్ని దాచిపెట్టాలి, ఆ మాటను దాచిపెట్టాలి. యూఫ్రటీస్ నది. ఇర్మియాలో ధ్యానం చేసాం, ఈ మాట మర్చిపోయి మనం ధ్యానం చేస్తాం. కానీ ఇప్పుడు యూఫ్రటీస్ నది ఆకాశ వర్ష జలములు, స్పష్టమైన జలములు కలిగినటువంటి నది యూఫ్రటీస్ నది. దీనికి ఇంకా బాగా స్పష్టంగా కావాలంటే మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము, ఇంకా కొంచెం క్లారిటీగా వెళదాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. ఆఖరి అధ్యాయం మొదటి నుంచి. ఏంటంట? స్ఫటికము వలె మెలయునట్టి జీవ జల నది. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అక్కడ యూఫ్రటీస్ ఆదికాండంలో బయలుదేరింది. దాని గురించి సమాచారం అక్కడ ఇవ్వకుండా చాలా స్పష్టంగా, చాలా స్వచ్ఛంగా దేవుడు మరికొన్ని సందర్భాలు ఇస్తున్నాడు. గ్రంథమును యూఫ్రటీస్ నదిలో పాతి పెట్టాలి అంటే గ్రంథం వెళ్ళేసరికి యూఫ్రటీస్ నది ఏమైపోయింది? ఇప్పుడు స్పష్టంగా తయారైపోయింది, స్ఫటిక వలె తయారైపోయిందంట. అక్కడ ఆకాశ జల వర్షములు తప్ప మురికి నీరు చేరదు, కల్మషం ఉండదు, కలుషితం కాదు, ఆ జలాలు కలుషితం కావు, చాలా స్వచ్ఛంగా ఉంటూ ఉంటాయి. కనుక పెట్టినాడు స్ఫటికం వలె మెలయునట్టి. ఇప్పుడు ఆ నీళ్ళు ఎలా మెరుస్తున్నాయంట? స్ఫటికం వలె మెలయునట్టి ఆ జీవజలముల నది. ఆ జలాలు ఏంటి? ఇప్పుడు జీవజలములు, ఆకాశ వర్ష జలములను కలిగిన నది. ఆ నదిలో ఉన్న జలాలు ఏమైపోయినాయి అంటే ఇప్పుడు జీవజలములు అయిపోయినాయి అంట. ఈ జీవజలముల్ని ప్రభు ఏమన్నారంటే, నెరిచి నీళ్లు త్రాగువాడు మరన్నటికి తప్పివాడు అంటున్నాడు. నేను జీవపు ఓటను అంటున్నాడు ఆయన. నేను జీవపు ఓటను అంటున్నాడు. ఆ సమర స్థితితో అంటున్నాడు, నెరిచి నీళ్లు త్రాగువాడు మరన్నటికి తప్పివాడు, జీవజలంలో ఓట అంటున్నాడు ఆయన. అంటే ఇప్పుడు జీవజలంలో ఓట ఎవరైనా ఇప్పుడు ఈ స్పష్టమైన స్ఫటిక వలె మెరిగినట్టు ఈ జీవజలముల పరిస్థితి ఏమిటంటే యేసు ప్రభు సాదృశ్యంగా ఉంటామని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే యూఫ్రటీస్ నది ఆది కాలంలో ప్రారంభమైన యూఫ్రటీస్ నది యేసు ప్రభు సూచిస్తామని. అందుకనే స్వచ్ఛమైనటువంటిది, స్ఫటిక వలె మెరిగినట్టుది. ఇంకా ఏముందంటే అక్కడ చూద్దాము. ఆమేన్. ఎక్కడి నుంచి వస్తుందంటది? అందుకే ఆకాశ వర్ష జలములు అన్నాడు. అక్కడ
ఆకాశంలో ఎవరున్నారు? ఆకాశంలో పైగా యెహోవా దేవుడు ఉన్నాడు అక్కడ. కానీ అక్కడ నుంచి గొర్రె పిల్ల యేసు ప్రభు యొక్క సింహాసనం నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యలో ఆ స్ఫటిక జలములు కలిగిన జీవజలములు కలిగిన నది ప్రవహించుట నాకు చూపెను. ఆ నది యొక్క ఆమె చదవడం దేవునికి మహిమ కలుగునుగా. ఆ నదికి అవతల ఒడ్డున యువతల ఒడ్డు కూడా ఏమని అంటే ఇప్పుడు జీవవృక్ష ఫలాలు ఉన్నాయంట. ఆ జీవవృక్ష ఫలాల కోసమే కదా ఆదాం తెగబడ్డాడు. ఆ జీవవృక్ష ఫలాల కోసమే కదా ఆదాం మోసగించబడ్డాడు. ఆ జీవవృక్ష ఫలాల కొరకే కదా ప్రభు యొక్క ఆజ్ఞను తిరస్కరించిన ఆజ్ఞాతిక్రమం చేశాడు ఆదాము. ఎందుకంటే అవి యూఫ్రటీసు నదికి ఆవలమైన ఉన్నాయి. అనగా యూఫ్రటీసు నది యేసు ప్రభు సాదృశ్యం కనుక యేసు ప్రభు యొక్క పుట్టుక, యేసు ప్రభు యొక్క క్రమము, యేసు ప్రభు యొక్క మరణము, యేసు ప్రభు యొక్క పునరుత్థ, ఇవన్నీ క్రమం కలిపినప్పుడు ఇది యూఫ్రటీసు నదికి సాదృశ్యం. యేసు ప్రభువును మనం కలిగి ఉన్నప్పుడు, యేసు ప్రభువులో లీనమైనప్పుడు, యేసు క్రీస్తును మన జీవితంలో అన్వయించుకున్నప్పుడు అప్పుడు ఈ స్ఫటికమైన జలముల యొక్క జీవనది ఆవల ఉన్నటువంటి యువతలో ఉన్నటువంటి ఆ నిత్యము జీవించి ఉండేటువంటి జీవవృక్ష ఫలాలు నీకు ఇవ్వబడతాయి. అవి నెలలా కాస్తున్నాయంట. అప్పుడు నిత్య జీవము కలిగి నిత్యము పరలోక రాజ్యంలో శాశ్వతంగా ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక అక్కడ బయలుదేరి ఆది కాలంలో బయలుదేరి యూఫ్రటీస్ నది ఎక్కడ వచ్చింది? ఇప్పుడు ప్రకటన గ్రంథం దాకా వచ్చింది. ఆది కాలంలో ఉన్న యేసయ్య ప్రకటన గ్రంథం దాకా ఉన్నాడు. ఆది కాలంలో ఆదిలో ఉన్నటువంటి యేసయ్య ముగింపులో కూడా ఉన్నారు. ఆయన ఆల్ఫా ఆయనే, ఒమేగా ఆయనే. ఓ క్రిస్మస్ జరుపుకుంటున్నామంటే, మనము క్రిస్మస్ ఆనందం చేస్తున్నామంటే, పండుగ చేసుకుంటున్నామంటే అది కేవలం ఆయన పుట్టుక గురించి మాత్రమే కాదు. ఆయన మరణము, పునరుత్థానం, ఆయన ఆరోగ్యమైన స్థితిని, మరలా రెండవసారి రానున్న స్థితిని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, వాటన్నిటిని మనం క్రోడీకరించినప్పుడు అప్పుడు మన జీవితాలు కూడా స్ఫటికం వలె మెరుస్తూ ఉంటాయి. అప్పుడు ఆయన దృష్టి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ మీద ఉంటుంది. నీవు నాశనము కావు, ఏ కీడు నీకు రాదు, ఏ ప్రమాదం నీకు రాదు, ఏ బలహీనత రాదు నీకు, ఏ వేదన రాదు, ఏ భయం ఉండదు నీకు. ఎటువంటి విధానం నీకు కృంగిపోవు, కలిగిపోవు, కలత చెందవు, కలవరపడకుండా, కన్నీరు కాల్సిన అవసరం లేకుండా దేవుడిని ఎంతగా ఎత్తి పడుతూ ఉంటారు. చెప్పండి ఒకసారి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇక్కడ ఇర్మియా గారి ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాటలు మనం గమనించినప్పుడు అంటున్నాడు ఆయన, ఆ యూఫ్రటీసు నదిలో దాన్ని వేసి దాన్ని రప్పింపబోచున్న అపాయముల చేత బొమ్మలు మరలా పైకి రాలేక అలాగే మునిగిపోవును, దాని జనులు అలసి ఉందురు అను మాటలు ప్రకటింపవలను. ఇర్మియా యొక్క మాటలు ఎంతటితో ముగిశాను అంటే అలాగే ప్రభు మన జీవితంలో కలిగి ఉండకుండా, ఆకాశ వర్ష జలములకు ఎదురు చూడకుండా, విశ్వాసంతో ఉండకుండా ఉంటే ఎలాగో నశించిపోతామంట. మనం కలిగి ఉంటే అలాగ నిత్య జీవంలో స్వచ్ఛంగా స్ఫటికములు మెరుస్తూ మనము కూడా ప్రభు యొక్క రాజ్యంలో శాశ్వతంగా ఉంటాం. ఇది హెచ్చరికగా తీసుకోండి, ఒక కాషగా తీసుకోండి, ఒక జాగ్రత్తగా తీసుకోండి. 11 నెలల 20 రోజులు గడిచిపోయింది. ఇప్పటికీ 11 నెలల 20 రోజులు గడిచిపోయింది ఈ సంవత్సరంలో. ఇంకా ఏదైనా ఆయాసం ఉంటే మార్చుకున్నాం, ఇంకా ఏదైనా వ్యతిరేకత ఉంటే మార్చుకున్నాం, ఇంకా దేవుని దృష్టిలో అవినీతి లాంటిది ఏదైనా ఉంటే నీలో ఉంటే, ఇంకా అక్రమం ఏదైనా ఉంటే దయచేసి ఈరోజు మార్చుకుందాం. మనం మారిపోదాం, దేవునికి ఇష్టంగా ఉందాం, స్వచ్ఛంగా మారిపోదాం. స్ఫటికం వలె మెరయొట్టి జీవజలంలో నది వలె మారదాం. హృదయాలు తేటపరుచుకుందాం శాశ్వతంగా. ఇక్కడైతే సంవత్సరాలు మారుతున్నాయి కానీ అక్కడ దినములతో పని లేదు, సంవత్సరాలతో పని లేదు. ఉదయ సాయంకాలం ఉండవక, పరలోకంలో ఉదయం సాయంకాలాలు ఉండవక్కడ, పగలు రాత్రి ఉండవక్కడ, వెలుగు చీకటి ఉండవక్కడ. ఒకటే కాంతి, ఏక కాంతి, ఏక రోజు, ఒకే రోజులాగా యుగ యుగాలు గడుస్తూ ఉంటాయి అక్కడ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ పగలు రాత్రులు రోజు మారు, అక్కడ కేరళతో
పర్లేదు, నువ్వు టైం చూసుకోవాల్సిన అవసరం కూడా లేదు అక్కడ. నువ్వు ఎప్పుడు చూసినా జీరో దగ్గర ఉండదు టైం అక్కడ. అది గడియారం ఉండవు అక్కడ. ఇక్కడ మధ్యలోకి వచ్చే వరకు గడియాలు చూసుకుంటూ ఉంటాం మనం ఇక్కడ. ఈ మధ్య మొబైల్లో కూడా వచ్చేసి చెప్పాను 10:30, 10:30, 10:37, 10:30 నిమిషాల్లో చూస్తాం వస్తాను గడియారం. పరలోకంలో గడియారం ఉండవు అక్కడ. ఉదయమైందా సాయంకాలం అయిందా నో డేటా, ఏముండదు అక్కడ. బిట్టమంచి 12 2 అయిపోయింది, ఆకలిస్తున్నా షుగర్ పడిపోయింది, నో అవకాశం లేదు అక్కడ. షుగర్ ఉండదు, బీపీ ఉండదు అక్కడ. అది ఆనందం ఉంటుందా? ఆకలి ఉండదు, దాహం ఉండదు అక్కడ. దేవుని గొర్రెల మహిమ ప్రశాంతంగా స్వచ్ఛంగా స్ఫటికం వలె ప్రకాశిస్తూ ఉంటుంది. రోజులతో పని లేదు, గంటలతో పని లేదు, సమయంతో పని లేదు, ఆటలతో పని లేదు. నువ్వు నేను తేడా, నువ్వేం చీర కట్టుకున్నావు, నేనే చొక్క వేసుకున్నాను, ఏం ఉండవు అక్కడ. ఏ లెవెల్స్ చూసుకునక్కర్లేదు. అంత సమానంగా స్వచ్ఛంగా స్ఫటికంగా ఉంటుంది. జీవజలం అన్నది యూఫ్రటిస్ మరి నేను దేవుడు ముద్రించును కాక. దేవుడు అలా శీఘ్రమే నేను ఆహ్వానించును కాక. అట్టి ఆహ్వానంలో నీ కొరకైన సిద్ధపడ ప్రభు నేను చేయను కాక. సంవత్సరాది మొదలు సంవత్సరాంత వరకు మరొక దేవుడికి ఇచ్చిన ఆయుష్ని బట్టి లోకంలో సంవత్సరాల తరబడి ఆయుష్ అంతా పరిపూర్ణం చేసుకుని ఆ నిత్య రాజ్యంలో శాశ్వతంగా ఉన్నట్లుగా దేవుడిని కృపని మీద విస్తరింపచేయను కాక. ఆమె పరిశుద్ధులని కొందన కృపమైన దివ్యంగా నుంచి మరొకసారి మాతో మీరు మాట్లాడారు. ఆయన ఇంకా ఈ ఆయాసకరమైన స్థితి ఉంటే వాళ్ళు తొలగించుకుని ఇప్పుడే మీ నిత్య రాజ్యానికి వారసమైన ప్రభ వాళ్ళు అతిక్రమాలు లేకుండా, అక్రమాలు లేకుండా, ఆయాసకరమైన స్థితులు లేకుండా అయినా అయ్యా మీకు కోపం పుట్టించే వారంగా మేము ఉండకుండా నా ప్రభు మీ ప్రేమకు పాత్రలు అయ్యే వారంగా మీ చేత బడా మంచి నమ్మకమైన కుమారి అన్నట్టు వారు ఆయన ఉండగల సహాయం చేసి మీరు మహిమ పొందుకోండి. స్ఫటికము జీవజలముల వల్ల మెరుగొట్టి జీవితాలు మాకు ఇచ్చినాయన. అటువంటి జీవితాలు కలిగిన వారంగా ఉండగలిగి మీ రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి యుగయుగాలు మీతో పాటు ఉండగల సహాయం ఇచ్చారు. యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మంచి చర్చలో పడుకుంటూ